హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ సంపత్. ఏపీలో ప్రభుత్వం వచ్చి దరిదాపు 2 నెలలు కావస్తుంది. అనుకోని విధంగా కొన్ని పరిణామాలు చూస్తున్నాను. అంటే ఈ 2 నెలల్లో ఏపీలో ఏం జరుగుతుందో ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది. అనూహ్యంగా ఇదే విధంగా ఇంకో చర్చనీయమైన అంశం వెలుగులోకి వచ్చింది. వైసీపీ రాజ్యసభ సభ్యులు టీడీపీకి టచ్ లో ఉన్నారనే ఒక వార్త. సో ఇది ఎంతవరకు నిజము ఎంతవరకు అబద్ధం మనకు తెలియదు. టీడీపీకి టచ్ లో కొంతమంది రాజ్యసభ సభ్యులు ఉన్నారని చెప్పి వార్త రావడం, జగన్ కి 11 మంది ఎమ్మెల్యేలు ఉన్న రాజ్యసభలో ఎక్కువ బలం ఉందనే ఒక వాదన ఉండడం, జగన్ కి ఎమ్మెల్యేలు లేకపోయినా కూడా రాజ్యసభలో తనకి ప్రాధాన్యత ఎక్కువగా ఉండడం వల్ల, టీడీపీకి లేకపోవడం వల్ల వైసీపీకి చెందిన రాజ్యసభ సభ్యుల్ని టీడీపీలో చేర్చుకుంటే చంద్రబాబు నాయుడికి రాజ్యసభలో అధికారం అంటే రాజ్యసభలో ఆధిపత్యం దక్కే అవకాశం ఉంటదని చెప్పేసి వైసీపీ నాయకులతో ఎవరైతే రాజ్యసభ సభ్యులు ఉంటారో వాళ్ళతో మంతనాలు జరిపి డీలింగ్స్ మాట్లాడుకునే ప్రయత్నం చేస్తున్నారట. ఏం జరిగిందో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. టీడీపీ టచ్ లో వైసీపీ రాజ్యసభ సభ్యులు. అధికార పార్టీ తమ ప్రత్యర్థి పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులను కొనడం ఆనవాయితీగా మారింది. అధికారం లేకుండా ప్రతిపక్ష స్థానంలో కూర్చోడానికి నాయకులు అసౌకర్యంగా ఫీల్ అవుతున్న పరిస్థితి కళ్ళెదుటే కనిపిస్తుంది. తాజాగా వైసీపీ రాజ్యసభ సభ్యులను కొనుగోలు చేయడానికి టీడీపీ సిద్ధమైందా అంటే అవునని వైసీపీ అధికార పత్రికా కథనం చెప్తుంది. ఇవాల్టి సాక్షి పత్రికలో వైసీపీ రాజ్యసభ సభ్యులు కొనుగోలుపై కథనం వెలువడింది. ఈ కథనం ప్రకారం ఒక్కో రాజ్యసభ సభ్యుడిపై 40 కోట్ల నుంచి 70 కోట్ల పెట్టుబడి పెట్టడానికి టీడీపీ సిద్ధమైంది. తమతో టీడీపీ టచ్ లోకి వచ్చిన విషయాన్ని వైఎస్ జగన్ దృష్టికి వైసీపీ ఎంపీలు తీసుకెళ్లారని సమాచారం. అందుకే సొంత పత్రికలో కథనం రాయించినట్లు వైసీపీ నాయకులు చెబుతున్నారు. రాజ్యసభలో టీడీపీకి చోటు లేదు. వైసీపీకి 11 మంది సభ్యుల బలం ఉంది. ప్రస్తుతం ఏపీలో ఎన్డీఏ కూటమికి అపరిమితమైన ఎమ్మెల్యేల బలం ఉన్నప్పటికీ రాజ్యసభలో చోటు దక్కాలంటే మరో 2 ఏళ్లు ఆగాల్సిందే. అంతవరకు వేచి చూసే ఓపిక టీడీపీలో కనిపించడం లేదు. దీంతో చంద్రబాబు తన మార్కు పీడాయింపుల పర్వానికి తెరలేపినట్టు వైసీపీ ఆరోపిస్తుంది. అయితే టీడీపీ వైపు చూస్తున్న వైసీపీ రాజ్యసభ సభ్యులు ఎవరనేది చర్చనీయాంశమైంది. వైసీపీ రాజ్యసభ సభ్యుల కొనుగోలు రాతలపై టీడీపీ ఎలా స్పందిస్తుందనే ఆసక్తికరంగా మారింది. వైసీపీ రాజ్యసభ సభ్యులు 2-3 మినహాయిస్తే అందరికీ జగన్ ఫ్రీగానే అవకాశం ఇచ్చారని సమాచారం. ప్రస్తుతానికి టీడీపీలో చేరే ఎంపీలు ఎవరూ లేరని తెలుస్తుంది. అయితే ప్రలోభాలకు గురై టీడీపీ వైపు వెళ్తే వైసీపీ చేయగలిగిందేమీ లేదని ఇది ఒక వార్తా కథనం. అదే ఏ ప్రభుత్వమైనా, గత ప్రభుత్వమైనా ఈ ప్రభుత్వమైనా కూడా పార్టీ ఫిరాయింపులు అనేది సహజం. ఓడిపోయిన వారు గెలిచిన ప్రభుత్వంలోకి జాయిన్ అవడం అనేది సహజంగా జరుగుతున్న ఆనవాయితే. ఈ కథనం అంటే సాక్షిలో వచ్చింది అంటున్నారు కదా, ఈ సాక్షిలో ఏ కథనం వచ్చింది, అసలు రాజ్యసభ ఎవరు అనేది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో సాక్షిలో ఏ కథనం వచ్చిందో ఒకసారి తెలుసుకుందాం. చంద్రబాబు రాజకీయ మాయాజూదం. శకుని రాజకీయాలకు మరోసారి తెరతీసిన చంద్రబాబు. వైఎస్ఆర్సీపీ రాజ్యసభ సభ్యుల కొనుగోలుకు కుట్ర. ముఖ్యమంత్రి చంద్రబాబు తన ట్రేడ్ మార్కు కుట్ర రాజకీయాలకు తెరతీశారు. మహాభారతంలో శకునిని తలపిస్తూ పక్కా పన్నాగంతో రాజకీయ మాయాజూదానికి బరితెగించారు. టీడీపీ ఆవిర్భావం తర్వాత తొలిసారి రాజ్యసభలో కనిపించకుండా పోయిన పార్టీ పరువు నిలిపేందుకు నిస్సిగ్గుగా అడ్డదారులు తొక్కుతున్నారు. రాష్ట్రంలో రాజకీయాన్ని వ్యాపారం చేసిన తొలి రాజకీయ నేతగా ముద్రపడ్డ చంద్రబాబు మరోసారి తనదైన శైలిలో రాజకీయ బేరసారాలకు బరితెగించారు. వైఎస్ఆర్సీపీ రాజ్యసభలను కొనుగోలు చేసే కుట్రకు ఉపక్రమించారు. అందుకోసం ఒక్కో రాజ్యసభ సభ్యుడికి 70 కోట్ల వరకు వెదజల్లేందుకు సిద్ధపడుతుండటం గమనార్హం. ఇప్పుడు ఎంపీ పదవికి రాజీనామా చేస్తే శాసనసభలో టీడీపీకి ఎమ్మెల్యేల బలం ఉన్నందున వెంటనే రాజ్యసభకు మళ్లీ అవకాశం కల్పిస్తామని ప్రలోభాలకు గురి చేస్తున్నారు. అయితే అందరికీ తెలిసిందే కదా చంద్రబాబు మార్కు పాలన ఎట్లుంటది అనేది. కుట్రపూరిత రాజకీయాలకు నాంది ఎవరంటే చంద్రబాబు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చంద్రబాబు చేసిన అరాచకాలు కొన్ని కాదు, చాలా చేశాడు. చంద్రబాబు ముఖ్యమంత్రి పదవిలో ఉన్నప్పుడు లేనప్పుడు ఇక్కడ ఒక్కొక్కరికి 70 కోట్లు ఆఫర్ ఇచ్చిండు. సో 1982లో టీడీపీ ఆవిర్భావం తర్వాత ఆ పార్టీకి రాజ్యసభలో కనీసం ఒక్క సభ్యుడు కూడా లేకుండా ప్రాతినిధ్యం కరవడం ఇదే తొలిసారి. మరోవైపు వైఎస్ఆర్సీపీకి రాజ్యసభలో 11 మంది సభ్యుల బలం ఉండడం చంద్రబాబుకు కట్టగింపుగా మారింది. రాష్ట్రం నుంచి రాజ్యసభలో ఉన్న 11 స్థానాల్లో కూడా వైఎస్ఆర్సీపీ ఎంపీలే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మరో 2 ఏళ్ల వరకు రాజ్యసభ ద్వైపాక్షిక ఎన్నికలు కూడా లేవు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం ఏ బిల్లును ఆమోదించాలన్నా లోకసభతో పాటు రాజ్యసభలో సంఖ్యాబలం అత్యంత కీలకం. ఈ కోణంలోనే వైఎస్ఆర్సీపీ జాతీయ స్థాయిలో రాజకీయంగా ప్రభావశీల పాత్ర పోషించే స్థితిలో ఉంది. ఆ విషయాన్ని అటు అధికార ఎన్డీఏ కూటమితో పాటు ప్రతిపక్ష కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమికి కూడా తెలుసు. ఇదంతా తెలిసిందే కదా. ఎందుకంటే చంద్రబాబుకు రాజ్యసభలో బిల్లు ఆమోదించాలంటే ఇక్కడ వైఎస్ జగన్ అడ్డుపడతాడేమో అని చెప్పేసి ఎన్డీఏ కూటమికి ఒక భయం అయితే ఉన్నది. ఎందుకంటే రాజ్యసభలో 11 మంది సంఖ్యాబలం ఉన్న వైసీపీకి ఎన్డీఏ కూటమితో జట్టు కట్టిన చంద్రబాబుకి ఒక్క రాజ్యసభ సభ్యులు కూడా లేడు.
ఒకవేళ రాజ్యసభ సభ్యుడు కావాలి అంటే 2 ఏళ్ల వరకు ఆగాల్సింది. సో అందుకనే మోడీ ఏ బిల్లు ప్రవేశపెట్టాలన్నా కూడా లోక్సభతో పాటు రాజ్యసభలో కూడా బిల్లు ఆమోదం చెందితేనే ఆ బిల్లు పాస్ అవుతుంది. సో అందుకనే చంద్రబాబు ఈ కుట్ర రాజకీయాలకు తెరదీసిండనే అంశం వెలుగులోకి వచ్చింది. చంద్రబాబు చరిత్ర రాజకీయ వ్యాపారమే. వెన్నుపోటు రాజకీయాలకు బ్రాండ్ అంబాసిడర్ అయిన చంద్రబాబు చరిత్ర సమస్తం రాజకీయ వ్యాపారమే అన్నది బహిరంగ రహస్యం. రాష్ట్ర విభజన అనంతరం 2014 ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే మరోసారి రాజకీయ కుట్రలు బేరసారాలకు తెరతీశారు. 2015లో తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుకు కోట్ల కుట్రకు పాల్పడ్డారు. టీడీపీ అభ్యర్థిని గెలిపించేందుకు టీఆర్ఎస్ ప్రస్తుత బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు రేవంత్ రెడ్డి ద్వారా బ్యాగ్లో కోట్ల రూపాయలు పంపించి ఆడియో వీడియో సాక్ష్యాలతో సహా అడ్డంగా దొరికారు చంద్రబాబును రేవంత్ రెడ్డి ఇక్కడ. సో ఇది చంద్రబాబు చేసే రాజకీయ కుట్ర. వైసీపీ నుండి ఎవరు పోతారు ఎవరు పోతలేరు అనేది ఇంకా క్లారిటీ రాలేదు. ఆ విషయంలో భాగంగానే వైసీపీ క్యాడర్ ఏదైతే ఉన్నదో జగన్కి అత్యంత సన్నిహితమైన క్యాడరు ఎవరైతే ఈ నాయకులు వెళ్లే ఆలోచనలో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఒకవేళ వైసీపీ నుండి టీడీపీలోకి వెళ్తే ఏం జరుగుతా అనేది మీకు తెలిసే ఉంటది. వైసీపీ ఇంతకింతకు పుంజుకునే అవకాశం ఉంటుంది తప్ప పడిపోయే ఛాన్స్ అయితే ఉండదు. ఎందుకంటే ఇప్పటికే 2 నెలలు అవుతుంది కూటమి ప్రభుత్వం వచ్చి. ఈ 2 నెలల్లో పాలన మొత్తం అస్తవ్యస్తం అయిపోయింది. సో మరొకసారి చంద్రబాబు ఈ కుట్రకు తెరలేపిండనే అంశాన్ని బయటకు వస్తుంది కాబట్టి చూద్దాం ఏం జరుగుతుంది అనేది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. థ్యాంక్ యూ.